బీజేపీకి సిటీ పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉంది. సో ఇది నిజం చేస్తూ బీజేపీ ఐ మీన్ జూబ్లీ హిల్స్ సీటుని బీజేపీ గెలుచుకుంటుందన్నటువంటి నమ్మకం మీకుందా? ఏంటి మీ గెలుపు మంత్రం? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా ఆదివాసీలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడాల్సి వస్తే ఇందాక రెండు పార్టీల నాయకులు మాట్లాడింది విన్నాము. మీరు సమస్యలు అడుగుతుంటే వాళ్ళు ఎంతసేపు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్న సమస్యలను కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్ యొక్క బలాబలాలు ఆ క్యాండిడేట్ యొక్క విధి విధానాలు అనేది ఎవరు డిస్కస్ చేయట్లేదు. ముందుగా మనం మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ నాయకుని నామినేషన్కు ఆయన బండి మీద ఎవరెవరు ఉన్నారండి? ప్రజానాయకులు ఎవరైనా ఉన్నారా? రవి షీటర్స్ ఉన్నారా? అధికార దర్పము చెలాయించేటోళ్ళు ఉన్నారా? గుండాగిరి చేసేటోళ్ళు ఉన్నారా? తెలంగాణ ప్రజానికం, జూబ్లీ హిల్స్ ప్రజానికం పూర్తిగా చూసింది. ఇంకోటి ఏంటంటే సునీత గారిది భర్త చనిపోయాడు, అందరం సానుభూతి చూపిస్తాము, అది చూపించగలుగుతాము, ఆమెకు ఏదన్నా ఉంటే ఓదార్పు చేయగలుగుతాం, కానీ ఆమెకు రాజకీయ అనుభవం లేదు. ఈ రోజు రాజకీయాలలో అనుభవము చతురత కావాలి. అక్కడ ప్రజా సమస్యలు ఇది కొట్లాడాలంటే ఇంతకుముందు ప్రజా సమస్యల మీద ఎంతో కొంత ఉద్యమం చేసి ఉండాలి, ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్యలో తిరిగి ఉండాలి. ఆమె అదంతా లేదు. 2 లక్షల ప్రజానీక యొక్క భవిష్యత్తు ఆ ఒక్క భర్త చనిపోయాడనే సెంటిమెంటు ఆధారంగా ఆమె కట్టబెడితే కనుక 3.5-4 సంవత్సరాలు సుమారుగా నియోజకవర్గంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ సెంటిమెంట్ కు తావు లేదు, ఆమె ప్రజాపాలన చేయలేదు. ఓకే, మరి మీ అభ్యర్థికి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి? మీ పార్టీ ఏ రకంగా ఉంది? జూబ్లీ నేను వాళ్ళిద్దరి తర్వాత మా క్యాండిడేట్ దగ్గరకు వస్తున్నా మేడం. ఇప్పుడు దీపక్ రెడ్డి అనేది మా జిల్లా అధ్యక్షునిగా, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షునిగా, హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నాడు. గతంలో పోటీ చేసిండు, గతంలో కూడా వేరే పార్టీలలో పని చేసినా కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కానీ ప్రతి ప్రజలకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే పోవడం కానీ గల్లీలలో తిరగడం కానీ ఆయనకు సాధ్యమైనంత మేరకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయగలిగిండు. కాబట్టి మొన్న మా యొక్క బలం ఏంది అనేది, మా గెలుపుకు ఎలా దగ్గర ఉన్నాం అనేది మా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పూర్తి స్థాయి క్యాడరు ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ నామినేషన్ అప్పుడే మా బలం ఏందనేది కనబడ్డది. కాబట్టి దీన్ని చూస్తున్నారు. ప్రజా సమస్యలకు ప్రజలలో ఉండే నాయకులు ఎవరు వస్తున్నారు, వారు ఎంబట ఎవరెవరు ప్రజలు కృష్ణారెడ్డి గారు, ప్రజలు మీపై ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? మీరు ఏం చేస్తారు అని నమ్మకం పెట్టుకోవాలి? మేడం, అదే చెప్తున్నాను. దీపక్ రెడ్డి అనేటి అయిన వరకు ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఈ ఇద్దరు క్యాండిడేట్ల మీద, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అమెరికా నుంచి మొదటి భార్య కొడుకు ఎవరో సునీత గారికి నామినేషన్ ఇచ్చేయొద్దు, ఆమె లీగల్ కాదు అని చెప్పేసి లెటర్ రాశారనేది మాట్లాడారు. ఈయన నవీన్ యాదవ్ గారు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే కాదు, అది మనం వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఎంఐఎం క్యాండిడేట్. అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ గత ఎలక్షన్ లో పెట్టి ఈసారి పెట్టకపోవడానికి ఏంటంటే లోపాయికారి ఒప్పందంతో అక్కడ క్యాండిడేట్ ఎంఐఎం తోటి ఎంఐఎం క్యాండిడేట్ నుంచి పోటీ చేసి ఎంఐఎం క్యాండిడేట్ తోటి కాంగ్రెస్ మిలాఖత్ అయ్యి ఎట్లాగో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పేసి ఎంఐఎం తోటి, కానీ ఎంఐఎంతో రహస్య ప్రేమాయణం సాగించేదే బీజేపీ అనేది కదా బయట నడుస్తున్న టాక్. మేడం, ఇవాళ అన్ని మాట్లాడుతున్నాము, అది ఎవరన్నా చూసారా? ఎక్కడైనా మేము ఎంఐఎంకి ఎక్కడైనా మద్దతు చేసామా? ఏదైనా చేసాము? ఈ రోజు ఎవరితో అంటగాగుతున్నారు, ఎవరి క్యాండిడేట్ ను ఎవరు తీసుకొచ్చి పెట్టినరు? ఈ రోజు ఎంఐఎం క్యాండిడేట్ ను ఎందుకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పెట్టలేరు? మైనార్టీ ఓట్ల గురించి ఇమ్మీడియట్లీ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఎలా చేశారు? ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు మేడం. ఇవన్నీ ఏంటంటే బీజేపీని అనడానికి, బీజేపీని విమర్శించడానికి వీళ్ళ దగ్గర రెండు ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ తోటి ఇది అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ తోటి అంటగాగిందని బీజేపీని అంటారు. ఇది ఎందుకు వచ్చింది అంటే మా బీజేపీని ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు పూర్తిగా చూస్తున్నారు. ఇందాక కూడా మీరు హైదరాబాద్ పార్టీ అన్నారు మేడం, అది కాదు, గతంలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాకు గెలిచిన 8 మంది ఎంపీలలో ఒకటే ఎంపీ మనకు హైదరాబాద్ నుంచి, మిగిలిన ఎంపీలంతా కూడా బయట నుంచి గెలిచారు. కాబట్టి మీరు ఒకసారి చూడండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిచిన 8 మందిలో కూడా
ఒక రాజాసింగ్, ఒకటి హైదరాబాదు, మీ రిమైనింగ్ అంతా కూడా 7 మెంబర్స్ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గెలిచారు. కాబట్టి అది పూర్తి స్థాయిలో విస్తరించింది. గతంలో ఉన్నప్పుడు బీజేపీ లేదు, బీజేపీ ఇంతకుముందు మున్సిపాలిటీల వరకు వెళ్ళింది, మండలాల వరకు వెళ్ళింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ప్రతి సర్పంచ్, వార్డు మెంబర్ కాడికి వెళ్ళి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు. ఇంకొకటి, ఇందాక హైదరాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ నాయకులు పెద్దగా పెంచారు, మేము పర్యావరణాన్ని పెంచుతున్నాము, మేము ఇది చేస్తున్నాము, ఆ చెరువులను కాపాడుతున్నాము, ఇవన్నీ చెప్పే ముందు మీరు హెచ్ఏ భూములను ఎట్లా ఇది చేశారండి? రాత్రికి రాత్రి 150 నుంచి 200 బుల్డోజర్లు పెట్టి అక్కడ పక్షులు ఆకారాలు చేస్తుంటే కూడా రాత్రికి రాత్రి శనివారం రోజు తీసుకుపోయి అన్ని చెట్లను నరికించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ భూములను నమ్మడానికి ఇచ్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విద్యార్థులను హాస్టళ్ల మీద పడి ఎంత దగా చేసి ఎంత దాడులు చేశారు మీరు? ఇంత దౌర్జన్యంగా అయిన ప్రభుత్వం చేసేసి మీరు ఏంటంటే ఇంకా పర్యావరణాన్ని కాపాడతాము, ఇంకా తెలంగాణలో భూములు కాపాడతాము, ఇంకా మీకు ఈరోజు జూబ్లీ హిల్స్ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాద్ కాదు, మీరు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో అమ్మేస్తారు. అవసరమైతే తెలంగాణను కూడా అమ్మేసే పరిస్థితిలో కృష్ణారెడ్డి గారు మీరు ఎంత విమర్శించినా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న భూములను ఆస్తులను వినండి ఢిల్లీకి కృష్ణారెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి. లేకుంటే ఆయన సీఎం పదవులు ఇన్ని రోజులు నిలచబడేటోడు కాదు. ఒక్క నెల కప్పం పోలేకపోతే కనుక ఆయన పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు. కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో. ప్రభుత్వం పాలన చేస్తుందా, వచ్చిన ఇన్ఛార్జి పాలన చేస్తున్నాడా? రాహుల్ గాంధీ ఈయన వచ్చిన కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం వినండి దయచేసి. ఒక్క నిమిషం అండి, మీరు ప్రసంగించొద్దు, ఒక్క నిమిషం ఆగండి, నన్ను కూడా ఇంటరాక్ట్ అవ్వనివ్వండి మీతో, దయచేసి వినండి. మీరు ఎంత విమర్శించినా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంత విమర్శించినప్పటికీ కూడాను గెలుపు మాత్రం కాంగ్రెస్ దే. మీకు 3rd ప్లేస్ ఇచ్చారు ఇప్పటికే చరణ్ కౌశిక్ గారు. మేడం అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తే తీసుకునేది కాదు. తెలంగాణ ప్రజానీకం ఇవ్వాలి, లేదంటే జూబ్లీ హిల్స్ ప్రజానీకము మాకు ఇవ్వాల్సింది. మేము ఒకటి ప్రజా సమస్యల మీద మేము పోతున్నాము, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇందాక కూడా మన బీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు. వెంకటగిరి అనే ప్రాంతం నాకు పూర్తి స్థాయిలో తెలుసు, కృష్ణా నగర్లో ఏముందో తెలుసు, యూసుఫ్ కూడా పరిస్థితి ఏందో తెలుసు, రహమత్ నగర్లో కూడా ఈ రోజు వరకు కూడా తాగునీటికి లేదు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కూడా సమ్మర్ వచ్చిందంటే ట్యాంకర్లతోటి వస్తున్నాయి. ఇదే నవీన్ యాదవ్ నేను చూసిన ఎలక్షన్స్ మొన్నటి వరకు గతంలో ఆయన పెద్ద పెద్ద ఫోటోలు వేసి 4-5 ట్యాంకర్లు పంపించేసి ప్రజాసేవ చేస్తుందని చెప్పుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో, దాని వెనకాల ఎన్ని రకాలుగా సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఎన్ని రకాలుగా బెదిరిస్తున్నారు వాళ్ళ అనేది నిమిషం మేడం. ఫైనాన్స్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందులో అనాధికారికంగా సెటిల్మెంట్స్ ఎవరు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్